మనతో పాటుగా ఉన్నారు ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్. కేవలం ఆ మాట చెప్తే మాత్రం సరిపోదు. అప్పటి నుంచి పరిచయం ఉన్న వారంతా తనని తెలుగు కమల్ హాసన్ గా పిలుస్తుంటారు. జని నవరాగిని వినిన అదే నరసింహరాజు గారు, అదే విఠలాచార్య సినిమాలో కనిపించినటువంటి ఆర్టిస్ట్, హీరో, జానపద కథానాయకుడు అలాగే ఉన్నారు ఇప్పటిదాకా. మీరు అలాగే ఎలా ఉన్నామమ్మా, ఇవన్నీ తెలగాయినాయి కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. పార్టీస్కి వెళ్ళేంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. అదే నాకు మైనస్ కూడా. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. యూజువల్గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు మా నెక్స్ట్ జనరేషన్, మా అబ్బాయి రావాలి, మా అమ్మాయి రావాలి, లేకుంటే మా వాళ్ళు రావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది. సక్సెస్ అవటం ఫీల్డ్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే దాసనారాయణరావు అన్నీ ఉండి కూడా వారి అబ్బాయిని పైకి తీసుకురాలేక, ఏది చేస్తే పాపమో ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకంటే ఈ వయసులో ఇంత బిజీగా ఇన్ని అవకాశాలు రావండి ఎవరికి. అటువంటిది నాకు రాని భాషలో, నాకు తెలిసిన భాషలో నాకు ఎవరు తెలుగువారు ఇవ్వకపోయినా, సిరగడెక్క ఆశయ్ అనేది విజయ్ టీవీలో వెళ్తాను 9 గంటలకి. అది తెలుగులో తీస్తున్నారు. తెలుగులో తీస్తూ నా వేషం నేను అడిగితే నాకు ఇవ్వలేదు. ఆయన ఓల్డ్గా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్. అప్పుడు మరి పిచ్చివాళ్ళ వికటన్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీ నన్ను పెట్టి తీసి ఇవాళ #1 విజయ టీవీలో #1 10కి పైన రేటింగ్లో ఇప్పటికీ వెళుతున్న సీరియల్లో నా వేషం నేను అడిగితే, వాళ్ళని ఫోన్ చేసి అడిగితే, ఏమండి అది తెలుగు నేను చేస్తాను ఖాళీగా ఉన్నా అంటే, చూస్తాం సార్ చూస్తామని చెప్పి తర్వాత ఆంధ్ర కమల్ హాసన్ ఈ పేరేలా వచ్చింది? ఎందుకు? పైగా జుట్టు అది కూడా కొంచెం పెద్దగా ఉండి మీసాలు అవి అలా ఉండేవి. వేరే దురలవాట్లు కానీ మిగతావి కానీ ఇవన్నీ లేవనుకున్నప్పుడు మీతో పాటుగా ఇండస్ట్రీలోకి వచ్చి, లేకుంటే మీకంటే సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది తాగుడుకు బానిసయ్యారు, లేకుంటే ఇంకో వ్యసనాలకు బానిసై ఉన్నదంతా పోగొట్టుకున్నారు. సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు, సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినప్పుడు మాకు ఆవిడ అన్ని కష్టాల్లో ఉన్నారని తెలియదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫేమ్ బుక్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్. కేవలం ఆ మాట చెప్తే మాత్రం సరిపోదు. అప్పటి నుంచి పరిచయం ఉన్న వారంతా తనని తెలుగు కమల్ హాసన్ గా పిలుస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం విఠలాచార్య సినిమాలు, జానపద కళాకారుడు లేకుంటే జానపద హీరో అనగానే కనిపించే రూపం మనతో పాటుగా ఉంది. ఎవరిదో గుర్తుపట్టారు కదా? ఎస్, మనతో పాటుగా ఉన్నారు నరసింహరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. సో ఇన్నేళ్ల నుంచి, ఆల్మోస్ట్ మీ 50 ఏళ్ళు, అంటే నేను 50 ఏళ్ళు అన్నాను, ఇన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నప్పుడు అదే నరసింహరాజు గారు, అదే విఠలాచార్య సినిమాలో కనిపించినటువంటి ఆర్టిస్ట్, హీరో, జానపద కథానాయకుడు అలాగే ఉన్నారు ఇప్పటిదాకా. మీరు అసలు అలాగే ఎలా ఉన్నామమ్మా, ఇవన్నీ తెలగాయినాయి కదా. కొంచెం నుదురు పెరిగిందేమో, అక్కడ కొద్దిగా ఊడిపోయాయి కానీ జగన్మోహినిలో కూడా ఓన్ హెయిర్ అప్పుడంతా ముందుకుండేది, అది కొంచెం ఇది వెనక్కి వెళ్ళింది అంతే. అలా ఎలా అసలు? అదే కొంచెము మంచి అలవాట్లు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందండి. ఏం చేస్తారు? నేను వెజిటేరియన్. దగ్గర అన్నీ దురలవాట్లు అనేవి ఏమీ లేవు. సో వర్క్ చేసుకోవటం, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. సో అదొక సంతోషం మనసులో ఉంటుంది. అదొక సంతోషం వల్ల అలా ఉంటుంది. ఫిగర్ కూడా మనం కూడా అలా ఉంటాం. ఎక్సర్సైజ్లు, వాకింగ్లు వాటికి టైం ఉండదమ్మా. ఇప్పుడు నేను నెలకి దగ్గర 23 రోజులు పనిచేస్తాను. గత 8-9 సంవత్సరాల నుంచి తమిళ్లో సన్ టీవీ, విజయ్ టీవీ అండ్ జీ తమిళ్ ఛానల్స్లో నేను సీరియల్స్ చేస్తూ ఉంటాను.
ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగులో హిట్ అయినటువంటి మంగమ్మ గారి మనవరాలు, ఆ, తర్వాత సింధూర్పు అంటే ఏంటో, ముద్దమందారం, ఆడదే ఆధారం, ఇటువంటివన్నీ తమిళ్లో నేనే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాది తమిళ్లో సూపర్ హిట్ అయింది ఇప్పుడే ఒక 3 వారాల కిందట సన్ టీవీలో మరుమగళ్ళు, అది తెలుగులో తీస్తున్నారు. ఆ ఆఫర్ నాకు ఇచ్చిన నేను చేయలేని పరిస్థితి, ఎందుకంటే టైమ్స్ అడ్జస్ట్ అవ్వటం లేదు. నా క్యారెక్టర్ వేరే ఎవరో చేస్తున్నారు, తెలుగులో జెమిని తీస్తున్నారండి. సో వర్క్ ఉండటం వల్ల ఆ హ్యాపీనెస్తో మనలో బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అయితే వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. మనం నరసింహరాజు గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటే కాఫీ కూడా వద్దన్నారు. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నేను తాగను అంటున్నారు. ఏంటిది కాఫీ తాగకపోవడం, మంచినీళ్ళు కూడా బయట తాగకపోవడం ముందు నుంచి? బిస్లరీ వాటర్ తాగుతాను. ఇంటి దగ్గర నుంచే షూటింగ్ వెళ్ళేప్పుడు 2 లీటర్స్ పట్టుకెళ్తాను. రోజు 2.5 లీటర్స్ తాగుతాను, అది మినిమం. 2.5, మోర్ దాన్ 2.5 తాగాలి ప్రతి వ్యక్తి కూడా. కాఫీ టీ అంటారా, నాకు మొదటి నుంచి అలవాటు లేదండి. అవునా? ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఆ వేడి నీళ్ళు లేక ఏదో ఇది తీసుకోవటమే కానీ రేర్, అది కూడా షూటింగ్ టైంలో నిద్ర వస్తే తాగుతాను, లేకపోతే అది కూడా తాగను. అసలు మామూలుగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు అసలు అవన్నీ లేవు, ఎప్పుడు నాకు లేవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు నాకు అంత వర్క్ లోడ్ ఎక్కువైపోలేదు, నాకు అంత ఫ్రెండ్షిప్ లేవు, పార్టీస్కి వెళ్ళే అంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. నేను ఎవరితోని అక్కడికక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ కలిసినప్పుడు స్నేహంగా ఉండటమే, తర్వాత వారితో కలవటము అవి ఆ టైము ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి, ఏ పార్టీ. అదే నాకు మైనస్ కూడా, నా లైఫ్లో మైనస్. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. గుర్తుకొచ్చి 10 మందితో మనం కలిసిమెలిసి ఉంటే అరే మనవాడు ఉన్నాడు కదా, ఆయనకి వేషం ఇవ్వాలి అని అంటారు. కానీ నేను గుర్తురాను, ఎందుకంటే వారితో ఎప్పుడు నేను కలవటము అటువంటిది ఏమీ, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇటువంటి వారితో నేను ఎప్పుడు కలవటము, ఫోన్లు చేయటం ఇటువంటిది ఏమీ లేదండి. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుకొస్తే అనుకోకుండా అలా కొంతమంది ఇచ్చేవారు. ఎలా అయితే అంత పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అని లేరో అలాగే శత్రువులు కూడా లేరు కదా? శత్రువులు అసలు లేరు నాకు. ఎందుకంటే నేను ఎవరిని ఏమీ అన్ను. ఎదుటి వారిది తప్పు అయినా నేను తప్పులు చేయటం మానవ సహజం. అది ఏదో తెలియక అన్నారు, లేకపోతే తెలియక జరిగింది ఇది అనుకుంటాం. సో అటువైపు మీరు చెప్పినట్టుగా ఇది ఒక బలహీనత అనుకున్నప్పటికీ కూడా శత్రువులు లేకపోవడం అనేది స్ట్రాంగ్నెస్ కదా అక్కడ? తప్పకుండానండి, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఊరికే చూడటానికి వచ్చాం, జర్నీలాగా. 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకే లైఫ్. అది ఎంతసేపు అయిపోతూనే ఉంటుంది. బర్త్డే వచ్చిందంటే నాకు బాధగా ఉంటుంది. ఎవరి బర్త్డే అన్నా చెప్పాలి అంటే వాళ్ళకి విషెస్ చెప్పాలి పక్కనే అంటే అందరూ చెప్పి బాధగా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ లైఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారే, జీవితం ఎండ్ అయిపోతుంది కదా, దానికి ఇంత హ్యాపీగా ఉంటున్నారు. 1 ఇయర్ మనం ముందుకు వెళ్ళిపోయాం అనేది నాకు వస్తుంది, ఏదో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అసలు? బర్త్డే అసలు చేసుకోండి, ఎవరైనా ఫోన్ చెప్పడం కూడా, విష్ చేస్తే ఎవరికి చెప్పడం కూడా, ఎవరికో కానీ తెలియదు, చాలా మందికి తెలియదు. విష్ చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటానండి. నేను ఆశించను కూడా పెద్ద, అదే ఫీలింగ్ చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఒక పబ్లిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రతిసారి టచ్లో ఉండాలి, పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, మ్యారేజ్ యానివర్సరీ వచ్చినా వాళ్ళకి విష్ చేయాలి, ఇలాంటివన్నీ సోషలైజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు కదా. ఉండాలండి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా. మా ఇంట్లో నా వైఫ్, నా డాటర్, వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ రోజు ఏవేవో పంపిస్తారు. చిన్న కష్టం వచ్చిందంటే అన్నిటికీ వాళ్ళు 2 నిమిషాల్లో వస్తారు. ఉండాలి. కానీ మరి నా అలవాటు ఏంటంటే ఇప్పుడు నేను వెళుతున్నాను, అది నా అపార్ట్మెంట్ వరకే కేవలం లిమిట్ అయిపోయింది. ఎందుకంటే ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు, దాంట్లో ఒక 26 ఫ్యామిలీస్ వరకు తప్పకుండా పలకరిస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు, మాకంటే ముందు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉంటారు. సో అందుకని వారి మీద
అరే మమ్మల్ని ఇంతలా కాపాడుతున్నారే అని వారితో మాత్రమే నాకు అనుబంధం. సో మిగతా దినచర్య మనకి షూటింగ్లు ఉన్నప్పుడు వాటర్ ఎలాగో మీరు తీసుకెళ్తుంటారు, దాంతోపాటుగా తీసుకునే దాని మీద కూడా వాట్ యు ఈట్ అనేదే కనిపిస్తూ ఉంది కదా. మీరు ఏం తింటారో మీరు అలాగే ఉంటారు అంటారు. సో సాత్విక ఆహారమే తింటారు, కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లిమిట్ అనేది ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలనేది ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంటారు మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీ హెల్త్కి మంచిది అనేది చెప్తుంటారు కదా. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి. షూటింగ్లకు వెళ్ళటం వల్ల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఫ్యామిలీ ఉండరు కాబట్టి నేను బయటే తినాలి అవి. సో అందుకని ఎక్కువగా పెరుగన్నం తింటాను, ఏదో సాంబార్ అన్నం తింటాను అంతే. ఈవినింగ్ ఏదో చపాతీ, ఒక 2 చపాతీ తింటాను. ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా, బయట ఉంటాను కాబట్టి. సో నాకు షూటింగ్ నైట్ టైం నాకు నా పక్కనే నేను ఉన్నటువంటి పక్క స్ట్రీట్లో మాకు బ్రాహ్మిన్స్ మెస్ ఒకటి ఉంది, అక్కడ చాలా హోమ్ ఫుడ్లా ఉంటుంది. సో నాకు టిఫిన్ ప్రాబ్లం లేకుండా ఇంట్లో చేస్తున్న విధంగా అది నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. నైట్ లేట్ అయినా 10 గంటలకి నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడి ఉంటాను, అందుకని పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియటం లేదు. 72 years, అందులో 50 years ఫిల్మ్ ఇండస్ట్రీనే, అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఇప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళడానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అండి.